హాయ్ హలో వెల్కమ్ టు సిరియానోస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ చట్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ చట్నీలు ఏం తింటారు, వంకాయతో కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కడుపు నిండా తింటారు. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఎండుమిర్చి వాడుతున్నాను ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చి అవైలబుల్ లేకపోతే పచ్చిమిర్చి యూస్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 20 వరకు ఎండుమిర్చి పట్టింది నాకు. ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాను. అలానే వంకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసి. అలానే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోనే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 5 నుంచి 6 వరకు టమాటాలు పట్టాయండి. అలానే ఒకటి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎలా అంటే టమాటా ముక్కలన్నీ బాగా ఉడకాలండి. అలానే అందులోనే 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక 5-6 వరకు వెల్లుల్లిలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికాక అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవనేవి పూర్తిగా చల్లారాలి. అంతలోపల మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లీలను, నువ్వులను, అలానే ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు వేయించేది నా దగ్గర వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఈ బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఈ ముక్కలు అనేవి పూర్తిగా చల్లారాక ఇందులోనే వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి టేస్ట్ అనిపించదు. నేను ముందుగా ఆనియన్ అనేది యూస్ చేయలేదండి, తర్వాత యూస్ చేశాను. ఎందుకంటే ఆనియన్ అనేది ముందు వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. మనం చట్నీ తింటున్నప్పుడు ఆనియన్ అనేది మన నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక జీరా, 1 టేబుల్ స్పూన్ జీరా, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకును వేసి పోపు వేసుకున్నానండి. అందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ చట్నీని వేసి కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి మీరు ట్రై చేయండి. ఆలస్యం ఎందుకు, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.